1990 సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాన్ని ప్రవేశపెట్టారు. ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా దళిత విద్యార్థులు అదేవిధంగా గిరిజన విద్యార్థులకు ఇది ఒక ఆసరగా బాసటగా ఈ పథకం మంచి ఉపయోగకరంగా ఉన్నది. అట్లాంటి పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అది ఏ విధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత విద్యార్థులు 23,000 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నది. అదేవిధంగా గిరిజన విద్యార్థులు 7,000 మంది స్వయాన ఈ పథకం ద్వారా ఈరోజు అర్హులై వారి కష్టనిదగ్గ ఫలితం విద్యార్థులు వారు సత్వజారుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఏ విధంగా ఉందంటే ఈ పథకానికే తూట్లు దూర్చే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ పథకాన్ని పరిస్థితి తీసుకొస్తుంది. పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర ఖచ్చితంగా కనబడుతుంది. అది ఏ విధంగా అంటే ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం ద్వారా పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు విద్యార్థులు చదువులకు దూరం అవుతారు. ఈ పథకాన్ని మూసివేసే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అడ్లూరు లక్ష్మణ్ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పటికీ ఎన్నికైనప్పటి నుంచి మంత్రిగా అయినప్పటి నుంచి దానిపైన సమీక్షలు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ దీనిపైన ఈరోజు స్పందించట్లేదు. కలెక్టరేట్ల ముందు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. 180 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అదే ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడికి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వెళ్ళి వాళ్ళు 100 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేసి అక్కడ ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ అదే విద్యార్థులకు విద్యారంగానికి 180 కోట్లని విడుదల చేయట్లేదు. తల్లిదండ్రులు పిల్లలు కలెక్టరేట్ల ముందరకు వచ్చి వాళ్ళ గోసలు వినిపించుకునే నాదులు వినిపించాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని వారికి వినతి పత్రం ఇద్దామని కలెక్టర్ కార్యాలయానికి వస్తే మాకే సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకున్న పరిస్థితి జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఉన్నది. ఏమాత్రం కూడా కలెక్టర్ గారికి దీనిపైన శ్రద్ధ లేని పరిస్థితి జిల్లాలో ఉన్నది. విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ గేట్ల ముందు వారి బాధను వెల్లవేయించుకుంటే కనీసం వినే నాదులు లేని పరిస్థితి జిల్లాలలో అన్ని జిల్లాలలో ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలో ఈ పెండింగ్లో ఉన్న బిల్లుల ద్వారా వాళ్ళ బోధనేతర సిబ్బందికి వాళ్ళ టీచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులను స్వయాన ఇంటికి పంపిస్తున్నారు. 6 నెలల నుంచి తల్లిదండ్రులకు లెటర్లు రాస్తూ ఈ పిల్లల్ని ఇంటికాడ ఉంచుకోవడానికి స్వయాన పాఠశాలలో లెటర్ రాసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అసలు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏం చేయాలి? ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత ప్రయోజనాల కోసం మాత్రం ఖర్చు పెట్టుకున్నారు తప్ప ఈ విద్యారంగాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ లేదంటూ ఈరోజు కేవలం వాళ్ళ వాగ్దానాలు చేస్తున్నారు. కానీ అనేక రకాలుగా అన్ని శాఖలకు మాత్రం బడ్జెట్ కేటాయించుకున్నారు. కానీ విద్యాశాఖ మాత్రం పట్టించుకొని పరిస్థితున్నది. ఎస్సీ